కడప నగరపాలక సంస్థ ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీటు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్షల నేపథ్యంలో మేయర్ పాక సురేష్ కుమార్ మరియు కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి యూనియన్ నాయకులతో కలిసి చర్చలు జరిపారు. కార్మికులు దీక్షలు చేపట్టడం బాధాకరమని మేయర్ తెలిపారు. అలాగే కమిషనర్ గారు మరియు కార్పొరేటర్ల గారికి స్వాగతం సుస్వాగతం. మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఫైనల్గా ఇక్కడ గత కొద్ది రోజులుగా ఏదైతే వర్కర్లకు జరుగుతున్న వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించాలనే ఉద్దేశంతో రిలే నిరాదీక్షలు, అలాగే 4 రోజుల నుంచి ఆపద నిరాశ కూడా చేపట్టడం నిజంగా బాధాకర విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మా పాలకవర్గం అయితేనేమి అధికారులు కూడా మీ వర్కర్స్కు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు తప్ప ఎవరు కూడా ఏదైనా నిబంధనల వల్ల కొంచెం ఆటంకం కలిగి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఏవైతే మరణించిన కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలన్న దాని గురించి ఫైల్ ఆల్రెడీ ప్రాసెస్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే మీకు శాలరీస్ పెంచాలనేది గత పాలకవర్గంలోనే పెంచి అడిషనల్ వర్కర్స్కు 15,000 రూపాయలు పెంచాలని తీర్మానం చేశాము. లాస్ట్ బడ్జెట్లో కాదు కాబట్టి కొత్త బడ్జెట్ ప్రకారం పెట్టి ఆ బడ్జెట్లో మనము ఇంక్లూడ్ చేసి కూడా పంపించడం జరిగింది. కొత్త బడ్జెట్ అప్రూవల్ అయితేనే ఖచ్చితంగా వాళ్ళకు వర్కర్లకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆఫ్కాస్ట్లో 60 సంవత్సరాలతో నిండిన వాళ్ళకి కూడా ఆ డిమాండ్ కూడా మనం ప్రభుత్వానికి నివేదించడం దానికి కూడా సానుకూలంగా వస్తుంది. అలాగే ట్యాప్ ఇన్స్పెక్టర్ది కూడా గతంలోనే తీర్మానం చేసాం. మొన్న జరిగిన జనరల్ బాడీ తీర్మానము, దాంట్లో తీర్మానం కూడా ఈరోజు రెడీ అయ్యి దాన్ని విజయవాడ కూడా ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఏముంది ఖచ్చితంగా ఎవరైతే ఈ సస్పెండ్ అయిన మున్సిపల్ వర్కుల విషయంలోనే అధికారుల నుంచి కొంచెం సానుకూలంగా రాకపోవడము, మీరు ఆమరణ నిరాశ చేపట్టడం నిజంగా బాధాకరమైన విషయం. తప్పకుండా వాటిని కూడా పరిష్కరించేందుకు కమిషనర్ గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారిని కూడా ఒప్పించే కార్యక్రమం చేశారు. దానిలో భాగంగా మీతో మార్నింగ్ చర్చలు కూడా జరపడం జరిగింది. ఖచ్చితంగా ఆ చర్చల ప్రకారం ఏవైతే మనం చెప్పామో ఆ డిమాండ్స్ అన్ని కూడా అధికారులు ఒప్పించే బాధ్యత కూడా మేము కూడా తీసుకున్నాం. పాలకవర్గం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. తప్పకుండా మీ ఆరోగ్యరీత్యా మీరు తప్పకుండా మీ డిమాండ్స్ ఏమున్నాయో వాటన్నిటి కూడా సాధిద్దాం. బట్ ఆరోగ్యం ఇబ్బంది పెట్టి ప్రాణం పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ తరఫున పోరాటం చేయాలని మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా పాలకవర్గం సిద్ధంగా. గత కొద్ది రోజులుగా ఏదైతే వర్కర్లకు జరుగుతున్న వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించాలనే ఉద్దేశంతో రిలే నిరాదీక్షలు, అలాగే 4 రోజుల నుంచి ఆమరణ నిరాశ కూడా చేపట్టడం నిజంగా బాధాకర విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మా పాలకవర్గం అయితేనేమి అధికారులు కూడా మీ వర్కర్స్కు